హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు క్యూన్యూస్. నేను సిద్ధంగా ఉన్న సుదర్శన్. అసలు నియోజకవర్గాల పునర్విభజన 2026లో జరుగుతుంది కాబట్టి దీనికి సంబంధించి దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుంది. ఎందుకంటే ఈ నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా చేస్తున్నటువంటి ఈ ప్రక్రియలో జనాభా దామాషాను ప్రాతిపదికగా తీసుకుంటే దక్షిణాదిలో ఉన్నటువంటి రాష్ట్రాలకు తీవ్రమైనటువంటి నష్టం జరుగుతుంది అనేటువంటిది దక్షిణాది రాష్ట్రాలు చేస్తున్నటువంటి ఆరోపణ కాదు, ఇందులో వాస్తవం కూడా ఉన్నది. ఎందుకంటే 1971 నుంచి 81 మధ్య కాలంలో జనాభా భారతదేశంలో విపరీతంగా పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో అక్కడ కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. అంటే ఈ జనాభా పెరుగుదలను ఎట్టి పరిస్థితుల్లో అరికట్టడం ద్వారా అంటే భూమి ఏమో తక్కువ ఉంది, తర్వాత జనాభా ఏమో విపరీతంగా పెరిగిపోతుంది. జనాభా విస్ఫోటనం అంటే ఒక రకమైనటువంటి ఒకేసారి పెరుగుదల అనేటువంటిది కనిపించింది. ఇలాగే పెరిగిపోతే చాలా ప్రమాదం జరుగుతుంది, అందరికీ కనీసం తిండి పెట్టేటువంటి పరిస్థితులు ఉండవు. కాబట్టి జనాభా నియంత్రణ చేయాలని చెప్పేసి అప్పుడున్నటువంటి కేంద్ర ప్రభుత్వం భావించింది. అందులో భాగంగా ప్రజలకు ఒక పిలుపునిచ్చిండ్రు. అంటే ఏంటంటే ఒక్కరు ముద్దు, ఇద్దరు హద్దు, ముగ్గురు వద్దే వద్దు అనేటువంటి కాన్సెప్ట్ని తీసుకొచ్చిండ్రు అప్పుడు కేంద్ర ప్రభుత్వం. దీనికి సంబంధించి ఆయా రాష్ట్రాలు అమలు చేసినప్పటికీ అక్కడ ఉత్తరాదిలో ఉన్నటువంటి రాష్ట్రాలు, ఇక్కడ ఉత్తరప్రదేశ్ కానీ లేకపోతే బీహార్ కానీ మరికొన్ని రాష్ట్రాలు కానీ ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ జనాభా నియంత్రణ కోసం పూర్తి స్థాయిలో నియంత్రణ చర్యలు చేపట్టలేదు. దీనివల్ల అక్కడ జనాభా అలాగే కొంతవరకు పెరిగిపోయినటువంటి పరిస్థితి కనిపించింది. కానీ ఇక్కడ దక్షిణాదిలో ఉన్నటువంటి రాష్ట్రాలు తమిళనాడు, ఇక్కడ తెలంగాణ, ఒడిశా, ఇక్కడ కేరళ, ఇక్కడ కర్ణాటక, ఇట్లా దక్షిణాదిలో ఉన్నటువంటి ఏవైతే రాష్ట్రాలు ఉన్నాయో పంజాబ్ కానీ ఈ రాష్ట్రాల్లో మొత్తం కూడా పూర్తి స్థాయిలో జనాభా నియంత్రణకు సంబంధించి కట్టుబడి ఉన్నాయి. అంటే కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయానికి ఈ రాష్ట్రాలన్నింటినీ కూడా అంగీకరిస్తూ తర్వాత ప్రజలకు ఆదేశాలు ఇస్తూ కఠినమైనటువంటి నిబంధనలు రూపొందించారు. అందులో భాగంగానే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయాలంటే ఇద్దరు పిల్లల కంటే ఎక్కువగా ఉంటే పోటీ చేయడానికి వీల్లేదనేటువంటి నిబంధనలు కూడా ఈ రాష్ట్రాలు తీసుకురావడం ద్వారా ఆంధ్రప్రదేశ్ కూడా తీసుకురావడం ద్వారా ఏమైంది, మొత్తం మీద జనాభా నియంత్రణకు సంబంధించి జనాభాను అరికెట్టేందుకు అక్కడ కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించుకున్నారు ప్రజలు. ఎందుకంటే ఒకవేళ ప్రభుత్వం నుంచి ఏదైనా పథకాలు పొందాలంటే లేదంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయాలంటే వీటన్నిటికీ అర్హతగా ఉంది కాబట్టి ఇక్కడ జనాభా నియంత్రణకు సంబంధించి ప్రజలందరూ కూడా తోడ్పాటును అందించారు. అయితే ఈ నేపథ్యంలో ఏం జరిగింది, ప్రభుత్వం చెప్పినటువంటి మంచి పని చేయడం ద్వారా దక్షిణాది రాష్ట్రాల్లో అంటే ఇక్కడ తమిళనాడు కానీ అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానీ ఇప్పుడు తెలంగాణ కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కానీ ఇక్కడ కర్ణాటక కానీ ఇక్కడ కేరళ కానీ ఒడిశా కానీ ఇక్కడ పంజాబ్ కానీ ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్రాలు ఏవైతే ఉంటాయో ఈ రాష్ట్రాల్లో పూర్తి స్థాయిలో జనాభా నియంత్రణ అనేటువంటిది జరగడం ద్వారా ఇప్పుడు పూర్తి స్థాయిలో జనాభా కొంతవరకు తగ్గిపోయింది. అయితే ఈ నేపథ్యంలో 2026లో చేపట్టబోయేటువంటి నియోజకవర్గాల పునర్విభజన ద్వారా ఒకవేళ జనాభా ప్రాతిపదికన కనుక చేపడితే ఇక్కడ ఉన్నటువంటి దక్షిణాదిలో ఉన్నటువంటి రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుంది అనేటువంటిది స్టాలిన్ లేవనెత్తినటువంటి మాట. దీనికి గతంలో ఇక్కడ ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు కూడా దీనికి మద్దతు తెలియజేసిండు. ఎందుకంటే నియోజకవర్గాల పునర్విభజన జరిగితే 100% దక్షిణాదిలో ఉన్నటువంటి రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుంది కాబట్టి జనాభా నియంత్రణకు సంబంధించినటువంటి ఏదైతే నిబంధన పెట్టినామో స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయాలంటే ఇద్దరు పిల్లలు మాత్రమే ఉండాలి, ముగ్గురున్న వాళ్ళకు పోటీ చేయకూడదనేటువంటి నిబంధన ఉందో ఆ నిబంధనను ఎత్తివేస్తున్నామని చెప్పేసి ఏపీ ప్రభుత్వం కూడా ప్రకటించింది. అయితే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇప్పుడు ముగ్గురు పిల్లలు ఉండొచ్చు, అంతకంటే ఎక్కువ ఉంటే కూడా పోటీ చేసేటువంటి అవకాశం కల్పిస్తూ ఉంది. ఇదే కాదు, ఇంకొక మెట్టు పైకెక్కి పిల్లల్ని కనండి, ఎక్కువ మంది పిల్లలు ఉండడం ద్వారా మంచి జరుగుతుంది అనేటువంటి మాటను కూడా ఇక్కడ చంద్రబాబు, తర్వాత అందరూ కూడా ఎక్కువ అంటే టైం కాగానే పెళ్లి చేసుకున్న తర్వాత తొందరగా పిల్లల్ని కనండి అనేటువంటి మాటను అక్కడ తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కూడా వ్యాఖ్యలు చేసిండు. ఈ నేపథ్యంలో ఒక రకంగా అంటే జనాభా తగ్గడం వల్ల మన ప్రాతినిధ్యం తగ్గుతూ ఉంది. అక్కడ భారతదేశంలో ఉన్నటువంటి 543 లోక్సభ స్థానాలు ఉంటే అందులో దక్షిణాదికి సంబంధించి కనీసం ఇప్పటి వరకు 33% మాత్రమే ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నాం. కాబట్టి ఈ 33% వల్ల ఏమవుతుంది అంటే ఏదైనా పార్లమెంట్లో చట్టం చేయాలంటే లేకపోతే నిధుల కేటాయింపు ఇట్లా జరగాలంటే ఎక్కడైతే ఎంపీ సీట్లు అంటే లోక్సభ స్థానాలు కానీ రాజ్యసభ స్థానాలు కానీ ఎక్కువగా ఉన్న వాళ్లకు కేంద్రం అనేటువంటిది భయపడుతుంది. ఎందుకంటే ఈ సీట్లు తగ్గిపోతే ఆ ప్రభుత్వం కూలిపోయేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దక్షిణాది రాష్ట్రాల్లో ఉన్నటువంటి
ఏవైతే రాష్ట్రాలు ఉన్నాయో ఈ రాష్ట్రాల్లో లోక్సభ సభ్యుల సంఖ్య కానీ తర్వాత ఇక్కడ రాజ్యసభ సభ్యుల సంఖ్య కానీ చాలా తక్కువగా ఉంది. ఇది తక్కువగా ఉండడం వల్ల ఉత్తరాదిదే ఎప్పుడు కూడా పైచేయిగా ఉంటా ఉంది. ఈ నేపథ్యంలోనే గతంలో ప్రధానిగా అయినటువంటి వాళ్ళలో చాలామంది కాదు, ఇక్కడ ఏది హెచ్డి దేవేగౌడ లేదంటే ఇక్కడ పివి నరసింహారావు వీళ్ళు కాకుండా ఇక్కడ అంటే దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించి వీళ్ళు కాకుండా ఇక ప్రధానమంత్రి అభ్యర్థి లేనట్టుగా ప్రధానమంత్రిని చేసేటువంటి అవకాశం కూడా ఇక్కడ లేకుండా పోయింది. కారణం ఏంటి అంటే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఒకే రాష్ట్రంలో 80 మంది ఎంపీలు అంటే లోక్సభ స్థానాలు ఉన్నటువంటి పరిస్థితి. అదే తెలంగాణలో చూసుకుంటే 17 స్థానాలు మాత్రమే. అంటే 4 తెలంగాణ రాష్ట్రాలు కలిస్తే కూడా ఒక ఉత్తరప్రదేశ్ని తట్టుకునేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఇక్కడ ప్రాతినిధ్యం వాళ్ళకు ఎక్కువగా ఉంది. కాబట్టి వాళ్ళు చెప్పిందే నడుస్తుంది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి పంపకాలు అంటే ఆర్థికమైనటువంటి విషయాలలో కేంద్రానికి రావాల్సినటువంటి వాటాను మనం జీఎస్టీ కానీ రకరకాల పన్నుల రూపంలో కేంద్రానికి కడతా ఉన్నాం. మరి ఆ కట్టినటువంటి డబ్బులకు సంబంధించి కూడా ఆయా రాష్ట్రాలకు పంచేటప్పుడు ఏవైతే రాష్ట్రాలు ఆధిపత్య రాష్ట్రాలుగా ఉంటాయో, ఏవైతే రాష్ట్రాల్లో ఎక్కువగా లోక్సభ రాజ్యసభ స్థానాలు ఉంటాయో ఆ రాష్ట్రాలకు మంచి జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అదే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినప్పుడు మనము తెలంగాణ నుంచి ₹1 పన్ను కేంద్రానికి కడితే అందులోంచి 41 పైసలు మాత్రమే తెలంగాణ రాష్ట్రానికి వస్తూ ఉంది. ఇట్లా ఆయా రాష్ట్రాలు దక్షిణాదిలో ఉన్నటువంటి రాష్ట్రాల పరిస్థితి అన్నిటి కూడా దాదాపు ఇదే రకంగా ఉంది. అంటే దీనికి కారణం ఏంది? మనం రూపాయి పన్ను కడతా ఉంటే మనకు మరి రూపాయి రావాలి కదా, లేకపోతే 90 పైసలను రావాలి కదా. మరి రూపాయి రాకుండా 41 పైసలు రావడం ఏంటి అని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్రాలన్నీ కూడా మాట్లాడుతున్నటువంటి విషయం. అదే గుజరాత్కి సంబంధించి రూపాయి కడితే ₹242 వాళ్ళకు వస్తూ ఉన్నాయి. ఇక అక్కడ ఉత్తరాది రాష్ట్రాల పరిస్థితి అన్నిటి కూడా దాదాపు ఇలాంటి పరిస్థితి. అంటే కొంతవరకు అంటే రూపాయి కడితే వాళ్ళకు 100 రెట్లు ఏది వాళ్ళకు వస్తూ ఉన్నాయి, తర్వాత అంటే వెనక్కి వస్తూ ఉన్నాయి. కానీ ఈ దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించి వివక్షకు గురవుతూ ఉన్నాయి. కారణం ఏంటి అంటే ఇక్కడ ఉన్నటువంటి ఎంపీల సంఖ్య తక్కువగా ఉండడమే. కాబట్టి ఇప్పుడు నియోజకవర్గాల పునర్విభజన 2026లో జరిగితే ఆ తర్వాత ఇప్పుడు ఏం జరుగుతుంది? 80 స్థానాలు ఉన్నటువంటి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పుడు ఒకవేళ నియోజకవర్గాల పునర్విభజన జనాభా దామాష ప్రకారం చేపడితే 126 అయితే అని చెప్పేసి అంటా ఉన్నారు నిపుణులు. అయితే 126 వాళ్ళకు పెరిగిపోతూ ఉన్నాయి. మరి ఇక్కడ బీహార్కి సంబంధించిన కూడా 20 నుంచి 30 సీట్లు పెరిగేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. ఇట్లా ఉత్తరాది రాష్ట్రాలకు సంబంధించి సీట్లు భారీ సంఖ్యలో పెరిగిపోయేటువంటి అవకాశం ఉంది. కారణం ఏంటంటే జనాభా నియంత్రణకు సంబంధించి సరైనటువంటి చర్యలు వాళ్ళు తీసుకోలేదు. తర్వాత ప్రభుత్వం ఇచ్చినటువంటి ఉత్తర్వులను వాళ్ళు బేఖాతరు చేసిండ్రు. అంటే ప్రభుత్వ నిబంధనలను వాళ్ళు పాటించలేదు. మరి పాటించని వాళ్లకు మంచి జరుగుతుంది, పాటించినటువంటి మాకెందుకు అన్యాయం జరుగుతుంది? జనాభా దామాషా ప్రకారం చేపట్టినటువంటి మా నియోజకవర్గాల పునర్విభజన జరిగితే ఇక్కడ దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందనేటువంటిది స్టాలిన్ లేవనెత్తినటువంటి మాట. ఈ మాటకు ఇక్కడ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ అటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అంటే మొదట్లో ఆయన మద్దతు తెలియజేసిండు. తర్వాత మొన్న మీటింగ్ పెడితే స్టాలిన్ మీటింగ్ పెడితే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వెళ్ళలేదు. జగన్కి సంబంధించి జగన్ ఒక లేఖను పంపించిండు, తర్వాత కొంతమంది ప్రతినిధులను పంపించిండు. తెలంగాణ రాష్ట్రం నుంచి తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, తర్వాత ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా మీటింగ్కి వెళ్ళిండ్రు. అటు పినరయ్ విజయన్ కేరళ ముఖ్యమంత్రి పినరయ్ విజయన్ కానీ, తర్వాత ఇక్కడ కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కూడా దీనికి సంబంధించి 100% మేము ఈ నియోజకవర్గాల పునర్విభజన జనాభా దామాషా ప్రకారం జరగడాన్ని మేము వ్యతిరేకిస్తున్నటువంటి మాటను వాళ్ళు బలంగా వినిపించారు. అయితే ఇట్లా వినిపించినటువంటి నేపథ్యంలో తర్వాత భగవంత్ మాన్ పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ కూడా మేము నియోజకవర్గాల పునర్విభజనలో ఈ జనాభా దామాషా ప్రకారం చేపట్టడాన్ని మేము వ్యతిరేకిస్తున్నామనేటువంటి మాటను ముక్త కంఠంతో చెప్పినారు. అయితే ఇప్పుడు చెప్పినటువంటి పరిస్థితి ఇట్లా ఉంటే మరి ఏం చేయాలి? ప్రత్యామ్నాయంగా ఏం చేయాలి? నియోజకవర్గాల పునర్విభజన అనేటువంటిది ఈ జనాభా దామాషా ప్రకారం కాకుండా మరి ఏ విధంగా చేపడితే బాగుంటుంది అనేటువంటి చర్చ కూడా మళ్ళీ వచ్చింది. ఎందుకంటే మరి ఇది కాకుండా ఉండాలంటే మరి ఇంకొక మన ప్రత్యామ్నాయ మార్గాన్ని చూపించాలి కదా. అప్పుడు అక్కడ తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ పెట్టినటువంటి ప్రతిపాదన ఏంటంటే 1971 లెక్కల ప్రకారం మీరు నియోజకవర్గాల పునర్విభజన చేయండి. దాని ద్వారా దక్షిణాది రాష్ట్రాల్లో కూడా అప్పుడు భారీగా జనాభా ఉంది కాబట్టి మా వాటా కూడా భారీగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అప్పుడు ఎంపీల సంఖ్య కూడా అదే విధంగా ఉంటుంది అనేటువంటి మాట ఎవరు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ప్రతిపాదన పెట్టిండు. లేదంటే ఇంకొక 25 సంవత్సరాల తర్వాత
ఈ నియోజకవర్గాల పునర్విభజన జరగాలి. అప్పుడు మాత్రమే ఈ లోక్సభ రాజ్యసభ స్థానాల సంఖ్య పెంచేటువంటి ప్రతిపాదనను ఆలోచించాలని చెప్పేసి ఇప్పుడు వాళ్ళు ప్రతిపాదన పెట్టినరు. అయితే ఇది కాకుండా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా మరొక ప్రతిపాదన పెట్టిండు. ఏంటంటే ఇట్లా జనాభా దామాషా ప్రకారం అని కాకుండా, లేకపోతే 1971 లెక్కల ప్రకారం, లేకపోతే 25 సంవత్సరాల తర్వాత వచ్చేటువంటి లెక్కల జనాభా లెక్కల ప్రకారం కాకుండా ఆయా రాష్ట్రాలు యూనిట్గా, దేశం మొత్తం యూనిట్గా తీసుకుంటే ఈ దక్షిణాదిలో ఉన్నటువంటి రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుంది. కాబట్టి ఆయా రాష్ట్రాలను ఒక యూనిట్గా తీసుకొని ఈ నియోజకవర్గాల పునర్విభజన అనేటువంటివి చేయాలి. చేయడం ద్వారా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో 17 లోక్సభ స్థానాలు ఉంటే వాటిని అంటే ఆ రాష్ట్రం యూనిట్గా తీసుకుంటాం కాబట్టి ఎన్ని సంఖ్య పెంచాలనేటువంటిది నిర్ణయం జరిగిపోతుంది. జరగడం ద్వారా ఏమవుతుందంటే ఆయా రాష్ట్రాల్లో ఆయా పరిస్థితులకు అనుగుణంగా, ఇప్పుడున్నటువంటి ఎంపీలకు అనుగుణంగా ఆ నియోజకవర్గాలు అంటే పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అప్పుడు ఎవరికి కూడా నష్టం జరగదనేటువంటిది ఇక్కడ రేవంత్ రెడ్డి పెట్టినటువంటి ప్రతిపాదన. అయితే మొత్తం మీద అక్కడ కేంద్ర ప్రభుత్వం మాత్రం క్లియర్గా చెప్తా ఉంది. అంటే అమిత్ షా కూడా మాట్లాడిండు. అంటే ఇక్కడ కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మాట్లాడిన తర్వాత సిద్ధరామయ్య ఏమన్నాడంటే నియోజకవర్గాల పునర్విభజన ద్వారా మాకు సీట్లు తగ్గేటువంటి అవకాశం ఉంది అనేటువంటి మాటను ఆయన లేవనెత్తిండు. లేకపోతే దానికి కౌంటర్గా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మాట్లాడిండు. అంటే నియోజకవర్గాల పునర్విభజన జరగడం ద్వారా ఏ రాష్ట్రానికి కూడా ఒక్క సీటు కూడా తగ్గదు అనేటువంటి మాటను లాజిక్గా చెప్పిండు. అంటే దాని అర్థమైంది, మీకు తగ్గది అని అంటున్నాడు అంటే ఒక్క సీటు కూడా తగ్గది అంటే నియోజకవర్గాల పునర్విభజనలో దక్షిణాది రాష్ట్రాల్లో కొంతవరకు మాత్రమే పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. కొన్ని రాష్ట్రాల్లో అదే ఉంటాయి. దీని ద్వారా ఏమవుతుంది అంటే ఉత్తరాది రాష్ట్రాల్లో విపరీతమైనటువంటి సీట్ల సంఖ్య పెరిగిపోతుంది. కాబట్టి వాళ్ళ ప్రాతినిధ్యం పెరిగిపోవడం ద్వారా ఉత్తరాది యొక్క ఆధిపత్యం దక్షిణాది రాష్ట్రాలపైన ఉండేటువంటి అవకాశం ఉంటుంది. దీని ద్వారా ఇక్కడ దక్షిణాది రాష్ట్రాలకు మొండి చేయి చూపించేటువంటి అవకాశం ఉంటుంది. నిధుల కేటాయింపులో కానీ, తర్వాత మరో విషయాల్లో కానీ, అన్ని విషయాల్లో కూడా దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందనేటువంటిది ఇక్కడ దక్షిణాది రాష్ట్రాల్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు చెప్తున్నటువంటి మాట. ఈ నేపథ్యంలోనే అక్కడ తమిళనాడు సీఎం స్టాలిన్ ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి ఈ 9 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రులను ఆహ్వానించిండు. తర్వాత ఇక్కడ ఉన్నటువంటి 28 పార్టీలకు సంబంధించినటువంటి నేతలని అంటే అక్కడ ఆ పార్టీలకు సంబంధించినటువంటి అధ్యక్షుల్ని, కార్యదర్శుల్ని వాళ్ళని ఆహ్వానించడం ద్వారా కొన్ని పార్టీలు వచ్చినాయి. తర్వాత ఇక్కడ ముఖ్యమంత్రులు కూడా ఒక 4 ముఖ్యమంత్రులు వచ్చిండ్రు. అంటే అక్కడ భగవంత్ మాన్ కానీ పంజాబ్ ముఖ్యమంత్రి, ఇక్కడ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ, తర్వాత ఇక్కడ కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కానీ వీళ్ళందరూ కూడా వచ్చిండ్రు. వీళ్ళతో పాటు ఇక్కడ కర్ణాటక నుంచి ఉప ముఖ్యమంత్రి డికే శివకుమార్ వచ్చి వాళ్ళ వాదన వినిపించిండు. ఇక ఏపీ నుంచి కనీసం ఎక్కడ కూడా రాలేదు. అయితే వాళ్ళు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కొంతమంది మనుషులను పంపించిండు. దాంతోపాటు ఒక లేఖను కూడా పంపించిండు. అంటే నియోజకవర్గాల పునర్విభజన అనేటువంటిది జనాభా దామాషా ప్రకారం చేయడానికి వీల్లేదు అనేటువంటి మాటను చెప్పిండు జగన్మోహన్ రెడ్డి. ఇట్లా మొత్తం మీద నియోజకవర్గాల పునర్విభజన ద్వారా ఏం జరుగుతుంది అంటే డీలిమిటేషన్ ద్వారా ఇక్కడ దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరిగేటువంటి మాట మాత్రం వాస్తవం. నిజంగా ఒకవేళ ఇప్పుడు ఏమంటారంటే అక్కడ తెలంగాణలో ఉన్నటువంటి మంత్రులు అంటే ఇక్కడ బండి సంజయ్ కానీ మరికొంతమంది కానీ ఏమంటున్నారంటే ఎట్టి పరిస్థితుల్లో ఇంకా కనీసం దానికి సంబంధించినటువంటి విధి విధానాలే ఖరారు కాలేదు, డీలిమిటేషన్ ప్రక్రియ అనేటువంటిది ఇంకా మొదలు కాలేదు. అది ఇప్పుడు 2025లో ఉన్నాం, మనం 2026లో చేసేదానికి ఇప్పుడే ఎందుకు లొల్లి అనేటువంటి మాట వీళ్ళు చెప్తా ఉన్నారు. తర్వాత ఇంకొక ఆరోపణ ఏముందంటే ఇక్కడ దక్షిణాది రాష్ట్రాల్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు, తర్వాత ఇక్కడ వాళ్ళ ప్రభుత్వాలను సరిగ్గా నిర్వహించలేనటువంటి పరిస్థితుల్లో ప్రజా వ్యతిరేకతను కొంతవరకు తగ్గించాలనే ఉద్దేశంతో ఈ అంశం ముందేసుకున్నటువంటిది కూడా ఒక వాదంగా కనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో మొత్తం మీద ఈ దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించి పూర్తిగా అన్యాయం జరగడం అనేటువంటిది నిజంగా జనాభా దామాషా ప్రకారం నియోజకవర్గాల పునర్విభజన చేపడితే 100% దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగడం అనేటువంటిది వాస్తవంగా స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే జనాభా తక్కువైపోయింది, జనాభా భారీగా తగ్గిపోయింది. ఏది దక్షిణాది రాష్ట్రాల్లో తగ్గినటువంటి నేపథ్యంలో జనాభా దామాషా ప్రకారం చేపడితే సీట్లు కూడా తగ్గిపోయేటువంటి ప్రమాదం ఉంటుంది. మరి తగ్గిపోవడం అంటే ఏంటి? ఇప్పుడు 17 ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో 17 సీట్లు ఉంటే మరి 17 కంటే తగ్గుతాయా అంటే కాదు, పెరిగేటువంటి సీట్లలో తగ్గుదల అనేటువంటిది కనిపిస్తుంది. దీని ద్వారా
ఉత్తరాది రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఏదైతే జనాభా భారీగా ఉన్నటువంటి ఉత్తరప్రదేశ్ కానీ లేదంటే బీహార్ కానీ మరికొన్ని రాష్ట్రాల్లో కానీ విపరీతంగా సీట్లు పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. దీని ద్వారా ఇక్కడ దక్షిణాది ప్రాతినిధ్యం తగ్గిపోతుంది. కాబట్టి ఒక విభజన రేఖ అనేటువంటిది కూడా వస్తుంది. దక్షిణాది ఉత్తరాది అంటే ఉత్తర భారతదేశం దక్షిణ భారతదేశం అనేటువంటి రేఖ వచ్చి ఇక్కడ ద్రవిడ భూమి మేమంతా ఒకటిగా ఉండాలి, తర్వాత మాది వేరు అనేటువంటి అక్కడ వేర్పాటువాదం కూడా వచ్చేటువంటి ప్రమాదం ఉంది అని చెప్పేసి కొంతమంది నిపుణులు సూచిస్తూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ ఉత్తరాదిలా ఎక్కువ ఉండాలన్నా దక్షిణాదిలో రాష్ట్రాల్లో ఇక్కడ ఎంపీల సంఖ్య ఎక్కువ ఉండాలని అంటే వీళ్ళు చెప్తున్నటువంటి మాట ఏంటంటే ఆటోమేటిక్గా దక్షిణాది రాష్ట్రాల్లో ఎంపీల సంఖ్య తక్కువగా ఉంది, లోక్సభ స్థానాల సంఖ్య తక్కువగా ఉంది. కాబట్టి ఒకవేళ మీరు ఏ ప్రాతిపదికన చేపట్టినా కానీ నియోజకవర్గాల పునర్విభజన చేపట్టినా కానీ దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగకూడదు అంటే దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించి కనీసం 33% సీట్ల కేటాయింపు అనేటువంటిది జరగాలి, ఆ తర్వాతనే చేయండి అనేటువంటి ప్రతిపాదన కూడా ఇక్కడ దక్షిణాది రాష్ట్రాల్లో ఉన్నటువంటి వాళ్ళు పెడతా ఉన్నారు. అయితే ఈ నేపథ్యంలోనే మొత్తం కూడా ఇది ఒక ఉద్యమంగా చేస్తాం, తర్వాత దీన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్తాం, తర్వాత భారీగా దీనిపైన చర్చ జరగాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి తమిళనాడులో మొట్టమొదటి సమావేశం పెడితే తెలంగాణ రాష్ట్రంలో ఏప్రిల్ 22న లేకపోతే ఏప్రిల్ మాసంలో నేను ఒక భారీ బహిరంగ సభ పెడతా అని చెప్పేసి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించిండు అక్కడ. అంటే దీని ద్వారా దక్షిణాది రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఎవరైతే ప్రజలు ఉంటారో ఈ రాష్ట్రాలకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ఒక భారీ బహిరంగ సభ ద్వారా చెప్పొచ్చు అనేటువంటిది రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి వాదన. అయితే ఈ నేపథ్యంలో మొత్తం మీద రేవంత్ రెడ్డి మరి ఒక భారీ బహిరంగ సభ పెడతాడా, తర్వాత నెక్స్ట్ సభ హైదరాబాద్లోనే ఉంటుందా, తర్వాత ఇక్కడ స్టాలిన్ చెప్తున్న ప్రకారం 1971 ప్రకారం కానీ లేకపోతే 25 సంవత్సరాల తర్వాత కానీ నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుందా అంటే మరి జరిగేటువంటి అవకాశాలు మాత్రం కనిపించట్లేదు. ఎందుకంటే కేంద్రం అక్కడ అధికారంలో ఉన్నది ఎన్డీఏ ప్రభుత్వం, అంటే భారతీయ జనతా పార్టీ తీసుకునేటువంటి నిర్ణయం పైనే అక్కడ ఆధారపడినటువంటి పరిస్థితి. నిజంగా భారతీయ జనతా పార్టీకి సపోర్ట్ చేస్తున్నటువంటి పార్టీలు కూడా ఏమైనా దక్షిణాదిలో ఉన్నటువంటి ఇక్కడ ఏపీలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కానీ జనసేన కానీ భారతీయ జనతా పార్టీ కానీ ఇక్కడ దక్షిణాదికి జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ప్రశ్నించేటువంటి పరిస్థితులు కనిపించట్లేదు. అంటే దీని ద్వారా నష్టం జరుగుతుందనేటువంటి మాటను కూడా వాళ్ళు కనీసం నోరెత్తినటువంటి పరిస్థితి కనిపించట్లేదు. ఎందుకంటే వాళ్ళు ఎన్డీఏ ప్రభుత్వం కూటమిలో భాగస్వామిగా ఉన్నారు కాబట్టి వాళ్ళు మాట్లాడలేకపోతున్నారు. కాబట్టి ఇక్కడ దక్షిణాదికి మరి అన్యాయం జరుగుతుందా, తర్వాత లేకపోతే ఉత్తరాదికి న్యాయం అంటే ఎక్కువ సీట్లు పెరిగేటువంటి అవకాశం ఉంటుందా, తర్వాత దక్షిణాది రాష్ట్రాలకు అంటే జరుగుతున్నటువంటి అన్యాయం పైన ఏ విధంగా ముందుకెళ్దామనే దానిపైన ప్రధానంగా చర్చనీయాంశంగా మారింది. ఏది ఏమైనప్పటికీ ఈ నాయకులు చేస్తున్నటువంటి మాటలు అంటే వ్యాఖ్యలు కానీ తర్వాత వీళ్ళు చేస్తున్నటువంటి ఆలోచన విధానం కానీ దక్షిణాది రాష్ట్రాలకు మరి మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా అంటే ఇప్పటికైతే జనాభా దామాషా ప్రకారం చేస్తే మాత్రం 100% దక్షిణాది రాష్ట్రాలకు నష్టం జరిగేటువంటి అవకాశమే ఉంది అని చెప్పేసి చాలామంది నిపుణులు చెప్తున్నటువంటి మాట. అమిత్ షా చెప్తున్నట్టుగా సీట్ల సంఖ్య తగ్గకపోవచ్చు కానీ పెరిగేటువంటి సంఖ్యలో మాత్రం తగ్గుదల అనేటువంటిది ఉంటుంది. ఇప్పుడు 100 సీట్లు ఉంటే మరి 100 సీట్లలో ఉంటే 99 సీట్లు కాకపోవచ్చు, కానీ 100 సీట్లకు 150 సీట్లు కావాల్సి ఉంటే ఆడ 120 సీట్లు 110 సీట్ల కానీ ఆగిపోయేటువంటి ప్రమాదం ఉంటుంది దక్షిణాది రాష్ట్రాలకు. కాబట్టి ఈ నేపథ్యంలో మొత్తం కూడా అన్యాయం జరిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి 100% నియోజకవర్గాల పునర్విభజన అనేటువంటిది రాష్ట్రం యూనిటీగా తీసుకొని కానీ లేకపోతే 1971 లెక్కల ప్రకారం కానీ లేదంటే 25 సంవత్సరాల తర్వాత కానీ తీసుకుంటే బాగుంటుందనేటువంటిది దక్షిణాది రాష్ట్రాలు చేస్తున్నటువంటి వాదన. ఇక కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, తర్వాత నిజంగా దక్షిణాది రాష్ట్రాలకు మంచి చేసేటువంటి ప్రయత్నం చేస్తుందా లేకపోతే ఉత్తరాది రాష్ట్రాలకే మంచి చేసేటువంటి ప్రయత్నం చేస్తుందా అనే దానిపైన సర్వత్రా ఆసక్తి నెలకొంది ఉంది. చూద్దాం, అంటే ఏం జరుగుతుందో చూడాలి. ఇంకా మరికొన్ని రోజుల్లో మరిన్ని సమావేశాలు నిర్వహించుకుంటామని చెప్పేసి దక్షిణాది రాష్ట్రాల్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు కానీ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి పార్టీ అధినేతలు కానీ చెప్తున్నటువంటి మాట. కాబట్టి ఇంకా ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటే దానిపైన ఏముంటుంది అనేటువంటి విషయం పైన ఒక స్పష్టత వస్తే కానీ దీనిపైన క్లారిటీ వచ్చేటువంటి అవకాశం మాత్రం కనిపించట్లేదు. కాబట్టి మొత్తం మీద దక్షిణాది రాష్ట్రాలకు జనాభా దామాషా ప్రకారం చేస్తే మాత్రం నష్టం జరగడం ఖాయంగా మాత్రం కనిపిస్తూ ఉంది. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.